ఎన్ టుడే న్యూస్కి స్వాగతం. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతాంగ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని ఎడల తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ హెచ్చరించారు. భారతదేశ చరిత్రలోనే చారిత్రక ఉద్యమంగా 736 మంది రైతాంగ అమరవీరుల త్యాగాల ఫలితంగా మోడీ తెచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకుంటానని బహిరంగ క్షమాపణ చెప్పడం, రద్దు చేయటం జరిగింది. సినీ నటి కంగనా రనౌత్ రాజకీయ అవతారం ఎత్తి ఒక ఇంటర్వ్యూలో రైతాంగాన్ని అవహేళన చేసే విధంగా రైతులను ఉద్దేశించి హంతకులు, రేపిస్టులు, కుట్రదారులు, దేశ వ్యతిరేకులు అని వ్యాఖ్యానించడం ఆమె అహంకార వైఖరికి తార్కాణంగా హరినాథ్ పేర్కొన్నారు. దేశంలో ఆహార భద్రత కల్పిస్తున్న రైతన్నను అవహేళన చేయటాన్ని దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారని హరినాథ్ తెలిపారు. ఇప్పటికైనా కంగనా రనౌత్ నోరు అదుపులో పెట్టుకోకపోతే సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. విదేశీ శక్తులు రైతాంగాన్ని ప్రేరేపిస్తున్నాయని, దేశంలో జరుగుతున్న మహిళలపై అణచివేతలు, అత్యాచారాలు రైతాంగ ఉద్యమ నేపథ్యంలో జరుగుతున్నాయని కంగనా రనౌత్ వ్యాఖ్యలు శోచనీయమన్నారు. మహిళలపై అత్యాచారాలను, అకృత్యాలను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరినాథ్ ఆరోపించారు. రైతాంగానికి ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, ఒకసారి రుణమాఫీ చేయాలని, ఉద్యమంలో మరణించిన వారి స్మారక స్తూపం ఏర్పాటు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. మోడీ తెచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాలని రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతాంగ ఉద్యమం యావత్ భారతదేశంలోనే స్వాతంత్ర పోరాటం తరువాత అంతటి ఖ్యాతి సాధించింది. దాదాపుగా 736 మంది రైతాంగం ప్రాణాలను తృణప్రాయంగా ఎదిరించి మోడీ దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా ఆ రైతాంగ ఉద్యమం కొనసాగింది. మోడీ ఆ రోజున రైతాంగం ఇచ్చిన హామీలని విస్మరించి ఈ రోజు వరకు కూడా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగాన్ని గిట్టుబాటు ధర కల్పించడంలో కానివ్వండి, ఆ రోజున లఖింపూరి కేరి ఘటనలో ఏదైతే ఆనాటి సహాయ మంత్రి కుమారుడు సహాయ మంత్రి దాష్టీకం వల్ల 4 రైతు రంగం, ఒక జర్నలిస్టు చనిపోవడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అజయ్ మిశ్రా, టోనీ, ఆశిష్ మిశ్రా, టోనీలపై చర్య తీసుకుంటానికి మోడీ సిద్ధంగా లేరు. ఈ రోజున కంగనా రనౌత్ ఎవరైతే ఉన్నారో రైతాంగ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ ఆ రోజు రైతు ఉద్యమం జరిగే సందర్భంలో కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. ఈ రోజున బంగ్లాదేశ్లో మనం చూసాం పరిస్థితి. అక్కడ విద్యార్థులు తిరుగుబాటు చేస్తే హసీనా రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆవిడ దాన్ని ఉటంకరిస్తూ ఈ రోజున మరి భారతదేశంలో రైతాంగ ఉద్యమంలో కూడా విదేశీ శక్తులు జొరబడి భారతదేశ ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయాలంటే మోడీ సరైన సమయంలో స్పందించబట్టి ఆ ప్రమాదం తగ్గిందని రైతాంగం ఏదైతే ఉన్నారో రైతాంగ ఉద్యమం అనేది విదేశీ శక్తులు జోక్యంతో పోలుస్తున్నారు. ఇది విదేశీ శక్తుల జోక్యం వల్ల జరిగింది కాదు. రైతు ఉద్యమం రైతాంగ శ్రేయస్సు కోసం మోడీ తెచ్చిన కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాగిన ఉద్యమం అది. అలాంటి ఉద్యమాన్ని కించపరుస్తూ వాళ్ళు దేశద్రోహులుగా మరి కంగనా రనౌత్ మాట్లాడుతున్న మాటల్ని ఆవిడ ఉపసంహరించుకోకపోతే సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుందని మేము హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు డి హరినాథ్, అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కంగనా రనౌత్ యొక్క వ్యాఖ్యల్ని ఉపసంహరించుకునేలా మోడీ చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని శక్తుల్ని కూడగొట్టి ఢిల్లీ నగర వీధుల్లో కంగనా రనౌత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, రైతాంగ ఉద్యమాన్ని అవహేళన చేస్తున్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగ ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం.